ఇలాంటి అసభ్య పదజాలాలు వాడుతూ మా నాయకులకు, మా ఎమ్మెల్యే గారికి, మా సీనన్న గారికి ఏదైతే అసభ్య పదజాలాలు వాడుతూ చెప్పారో వాటిని వెంటనే రిటర్న్ తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఈ అనిల్ మరియు మహబూబ్ ఇద్దరికి చెప్తున్న తీవ్ర పరిణామాలు ఉంటాయి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అని హెచ్చరిస్తున్న వాళ్ళకు. మా పార్టీ మాకు సంస్కారం అలాంటి నీచమైన మాటలు పద్ధతి నేర్పలేదు కాబట్టి మేము ఈరోజు మౌనంగా ఉన్నాము. మీకంటే ఎక్కువ మాటలు వస్తాయి మాకు, కానీ మేము అలా మాట్లాడదలుచుకోలేము. పార్టీ పద్ధతి ఉంది మాకు. మీరు ఇలాగే పబ్లిక్లో చేసుకుంటూ పోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మా ఎమ్మెల్యే మనోహరన్న గారు 28 రోజులలో ప్రజలు మీరు వల్గర్గా ఇలా ఏదో అంటున్నారు, అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ ఓటు ద్వారా చూపించిండ్రు, తగిన బుద్ధి చెప్పిండ్రు మీకు, అయినా పద్ధతి మార్చుకోవడం లేదు. మీ నాయకులు మీరన్నా చెప్పండి బీఆర్ఎస్ నాయకులకు అని తెలియజేస్తూ వెంటనే ఈ బీఆర్ఎస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. आज जो है ना अनिल और महबूब भाई जितने भी अनिल महबूब भाई लोग जो रैली में आके जो गलीस बात करे हमारे एमएलए साहब के साथ और सीमा साहब के साथ, आप लोगों का बहुत बड़ा गलत है। आप लोग पहले से पार्टी में ये चीज करते सो है, हमारे मुंगलीगढ़ के ऊपर इसी तरह से महेंद्र रेड्डी साहब के ऊपर जाके इससे पहले से आप लोगों ने गलत काम करके जाके उनके ऊपर केस बुक करे थे। तुम काम यही रहेगा, सबको गाली दे रहे थे। अरे पब्लिक के बारे में सोचो, अगर हम नहीं सकता नाच लेते रोडों पे, कुत्ते नाचते पर तुम दिमाग है थोड़ा भी, तुम किसके बारे में बोल रहे हो? थोड़ा शर्म अक्सर रखना तुम लोग, जो ऐसा ना ये गलत बात बोलने के लिए। क्या रोहित रेड्डी क्या काम करके एक ड्रग्स के पूरा ड्रग्स में पकड़े गया, फायरिंग करा, उसका भाई पकड़ा गया, उसको नाच लेकर खाने मारे थे नाले यूं कर रहे, क्या कर रहे तुम्हारे मार रहे पटा के जी। समझ में ऐसा की बात करो, तरीके की बात करो, किसी को भी होंगे उठा के नहीं बोलना। अगर कुछ बोलना है पर्सनल में आके बात करो एमएलए साहब के सामने। तुम कुछ पूछना है तो एमएलए साहब ताड़ू क्या से क्या कर रहे हैं आपको मालूम होना चाहिए। रोहित रेड्डी को क्या जिता के लाए, तुम जिता के लाए, हम काम करे कांग्रेस को, हम जिता के लाए वाले तुम बेवकूफा है। तुम टीआरएस में खाला मारने वाले, कुछ काम करने वाले नहीं। तुम आज के बाद अगर मनोहर साहब के बारे में सिविल सर्विस के सामने कुछ बोलेंगे बहुत बुरा होगा, तरीका नहीं होगा आपका, और बोले तो उसके माफी मांगना आप लोगों का काम है। ठीक है, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఈరోజు మీ నాయకుడు జైలు పాలయ్యి తాండూరుకు వచ్చిన శుభ సందర్భంలో మీరు వెల్కమ్ చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి, కానీ తాండూరు పబ్లిక్కు హాని కలిగేటట్లా ఏదైనా చేస్తే మాత్రం తాండూరు ప్రజలు తరిమి కొడతారు, ఊపుకుంటే ప్రసక్తే లేదు. కానీ ఇంకొకటి, మా నాయకులు మా ఎమ్మెల్యే గారి పైన, మా సీనాన్న గారి పైన వల్గర్ మాటలు నా నోటితోటి వద్దు. ఎందుకు మీరే ఒకసారి చూడండి వీడియో రూపంలో. ఈ విధంగా వల్గర్ మాటలతో ర్యాలీలో వల్గర్గా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీ నాయకుడు మీకు పద్ధతి ఇదే నేర్పిండా? గతంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ తాండూరు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అల్లకొల్లోలు సృష్టిద్దామనుకుంటున్నారా? చెప్పండి. ముందుగా మీడియా మిత్రులకు, పార్టీ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ర్యాలీలో ఏదైతే కూడా యువనాయకుడు అనిల్ అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి పైన, అలాగే మా సీనా గారి పైన ఏవైతే వ్యాఖ్యలు చేసిందో దానికి మండలం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒకటే మాట చెప్తున్నా, ఖబర్దార్ అనిల్ ఖాన్ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ సీనన్న గురించి కానీ మాట్లాడే అర్థం లేదు, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో వాడు వచ్చి గెలిచారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పిన పద్ధతి ఇది కాదు అనిల్ ఖాన్, కాబట్టి నువ్వు బయట తిరుగుతున్నావు. ఇప్పటి నుండి ఒకటే చెప్తున్నాను అనిల్ ఖాన్, ఇంకా కాయడం చెప్పిపోతే పల్లాగో మా లిమిట్స్లో మేము ఉంటున్నాం, మా లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం బయట మీ దగ్గర పెట్టకపోవడం హెచ్చరిస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మాజీ ఎమ్మెల్యే తాండూర్ గారి జైలు నుంచి విడుదలై ఫస్ట్ టైం తాండూరుకు వచ్చిన సందర్భంగా గవర్నమెంట్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే సంతోషకరమైన ర్యాలీ జరుపుకోండి, మీకు ఎవరు అప్పు లేరు. కానీ మా తాండూరు ఎమ్మెల్యే మనోహరన్న గారిపైన కానీ అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారిపైన కానీ అసభ్య పదాలతో ఏదైతే అనిల్ పాండ్ గారు నీ స్థాయి ఎంత, నీ అవకాశం ఎంత, నీది ఫస్ట్ చూసుకో. ఫస్ట్ ఒక ఎమ్మెల్యే స్థాయి మీద అనే ఎమ్మెల్యే స్థాయి అంతటి స్థాయి అయిన వ్యక్తి పైన అసభ్య పదజాలంతో తిట్టే ముందు ఒక కౌన్సిలర్ గెలుపు. నువ్వు ఫస్ట్ పబ్లిక్లోకి వచ్చి ఒక కౌన్సిలర్ గెలిచి అంత పెద్ద మనిషి పైన నువ్వు అసభ్య పదజాలంతో మాట్లాడు. నువ్వు ఈడ గల్లీలలో తిరుగుకుంటా ఈ రౌడీయిజం తాండూరు ప్రజలు ఎప్పుడే కానీ తిప్పి కొడతారు. తాండూరు ప్రజలు అంతా గమనిస్తున్నారు మీ రౌడీయిజం. ఇంతకుముందు మన మురళీ గౌడ్ అన్న ఇంటి పైన పోయి ఎలాగైతే రౌడీయిజం చేసిండ్రో తాండూరులో చాలా మందికి భయభ్రాంతులకు గురి చేసిండ్రో తాండూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు కూడా మీ గుణం మారలేదు. ఇంకా ఏదైతే మనవరన్న గారిపైన శ్రీనివాస్ రెడ్డి అన్న గారిపైన ఇంకోసారి ఇలాంటి పదజాలం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని అనిల్ పాండ్ గారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే అనిల్ పాండ్ గారికి మా మనవరన్న గారికి అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే నీవు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని ఈ సభాముఖంగా తెలియజేస్తున్న అనిల్ పాండ్ గారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు మీడియా ముందుకు రాకుండా వచ్చినాము. ఎందుకంటే ముందున రోహిత్ రెడ్డి వచ్చి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇచ్చింది కూడా ర్యాలీ పర్మిషన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎవరన్నా రావచ్చు, అందరు తిరగవచ్చు ప్రజాక్షేమంలో. మా పార్టీకి అట్లా ఏముండదు. ఎందుకంటే వల్గర్ గల ఆయాషేర్ అంటే 25 दिन में मनोहर रेड्डी आया शेर, सीताना शेर है, तुम्हारे सामने से निकला ना बाहर शेर नहीं मालूम आपको, तुम्हारे मालूम है. ముంగల మీరు ఆటలు ఏమీ నడవయి తెలిసిపోతున్నది. మీరు ఏదో రోహిత్ రెడ్డి ముంగలు ఇవన్నీ చేసుకుంటా వస్తుండ్రు. ఇవన్నీ పబ్లిక్ నమ్మరు. ఎందుకంటే ప్రశాంత 3 సంవత్సరాలు ఎంత ప్రశాంతం. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే సాబ్ దగ్గర ప్రతి ఒక్కరు ఏ పనైనా అన్ని కులస్తులు కానీ అన్ని పార్టీలు కానీ వచ్చి స్వచ్ఛందంగా చేసుకుని ఉంటారు. ఎందుకంటే మీరు ఇట్లా ఏదో చేసి అయిపోతుంది ఏమి నడదు. దయచేసి అందరూ తాండూరు ప్రజలు కూడా గమనించాలి. టీఆర్ఎస్ వచ్చిందే ఇప్పుడు ఇట్లా అంటే రేపు వస్తే ఎట్లయితుంది ఆలోచన చేయాలి. మనోహర్ రెడ్డి ఎంత మంచిగా చేస్తున్నాడు అంటే తాండూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దీనికి తోడ్పడుతూ ముందుకు పోతారు. కుల సంఘాలు కానీ మన స్వచ్ఛంద సంస్థలు కానీ ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు దిగజారి తీసుకున్నారు. గుండాలు లేక అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. మరి ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో లోపల మా గౌరవ ఎమ్మెల్యే మనోహరన్న గారికి మరియు శ్రీనన్న గారికి మీద ఇలాంటి వర్గంగా మాట్లాడడం జరిగింది. మరియు మా ఆనంద దైవమైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీనన్న గారికి ఎవరైనా ఏమనంటే మేము ఊరుకునేది లేదు. కబడ్దారు మీరు మాట్లాడే భాష ప్రతి ఒక్కరు తాండూరు ప్రజానికాన్ని కానీ ప్రతి ఒక్కరు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మన స్థాయి ఎంత ఉన్నది, మన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మనకన్నా పై స్థాయి ఉన్నోళ్ళు మనం గౌరవంతో మాట్లాడాలి. మన సంస్కారం మన విధేయత మన పేరుకి దిద్దే కాబట్టి మనం పార్టీస్ ఉన్నప్పుడు మన నుంచి ఇంకోటి నేర్చుకున్నాలి. మన మాట తీరుదని ప్రతి ఒక్కరు చెప్పాలనుకున్నాలే. కానీ ఏం మాట్లాడుతున్నాం మనకి ఇలాంటి మాట్లాడి మనం ఎంకరేజ్ చేసేది మన స్థాయి ఎంత మనం మాట్లాడేస్తాం. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి అలాంటి మా పదజనంతో మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మరి అలాగే ఇంకా మీద దగ్గర ఇలాంటి మాటలు ఎవరు ప్రోత్సహించరాదు. ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం. మనం మీడియా మిత్రుల్లో కానీ ఎక్కడైనా ఈ మాటలు చూస్తుంటే ప్రతి ఒక్కరము ఇలాంటి వర్గాల్లో మాట్లాడితే మనకు విలువ లేకుంటుంది, ఏం లేకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఖండించాల్సిందే ఈ విషయాన్ని. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన తాండూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తాండూరులో ఒకటి జరగకూడదు జరిగింది. ఒక ఎమ్మెల్యే తాండూరుకు వస్తున్నారని స్వాగతం పలుకుతూ వారికి ఖచ్చితంగా స్వాగతానికి పర్మిషన్ ఇచ్చి అన్నిటికీ మన ఎమ్మెల్యే గారు సహకరించారు. కానీ అదే ఒక స్వాగతంలో వాళ్ళు సంతోషంగా ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళని ఇట్లా దూషించడం, రౌడీతంగా మాట్లాడడం, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం
ఇలాంటిది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరికి అర్థం అవ్వట్లేదు పబ్లిక్కి. అంటే ఇక్కడ రౌడీయిజం చేసిన వాళ్ళకి ఒక ఎమ్మెల్యేగా ఉండే క్యాండిడేట్ సపోర్ట్ చేస్తారా? అంటే ఇంతకుముందు ఇట్లా రౌడీయిజం చేసిన వాళ్ళ వల్లనే ఓడిపోయాడు, అది తెలిసి మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి అలాంటి వాళ్ళకి ఎంత దూరం పెడితే అంత మంచిగా ఉంటుంది. కానీ దగ్గర తీసుకొని వాళ్ళకి వన్ సైడ్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు వస్తాయి. పబ్లిక్ ఎవరు చూస్తారు? రౌడీజం చేసే వాళ్ళని చూస్తారా, సేవ చేసే వాళ్ళని చూస్తారా? ఇది క్లియర్గా తెలుస్తుంది. ఏంటి, ఒక ఎక్స్ఎంఐలో సపోర్ట్ తోటి కావాలని చెప్పి వల్గర్గా యూజ్ చేయడం. అంటే పబ్లిక్లో రౌడీజాన్ని తీసుకురావాలి అంటే రౌడీజం కొట్టి మరి ఓటు వేయించుకుంటారా ఎవరికైనా పబ్లిక్ తోటి? ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసే ముందు మనం ఎక్కడ ఉన్నాం, ఏ పదవిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేనట్టున్నది ఎవరికి. వాళ్ళకి తెలియాలి. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు సేవ చేస్తున్నాడు, 40 రోజులు వచ్చి గెలిచిండు, ఈ మీదే గెలిచిండు. అది తెలిసి ఆయన చేస్తున్న సేవకి మన తాడుకి ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది, దానికి వీలైతే సపోర్ట్ చేయాలి. కానీ ఆయన తిట్టడం ఇప్పుడు శాతగానం తింటారు ఎవరైనా. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నట్టే ఎత్తి చూపించాలి, ఆ తప్పుని ఎత్తి చూపించడం శాతగాకనే తిట్టడం, కొట్టడం, రౌడీజం చేయడం చేస్తారు. ఎందుకు వస్తుంది అది? ముందులో ఏ తప్పు చేస్తలేరు, అది తెలుస్తుంది చెప్పడానికి. అందుకే వాళ్ళకి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. శాతగానం చేసే పని ఇది. క్లియర్గా ఒకటి నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి, సీనన్న గారికి మర్యాదపూర్వకంగా పబ్లిక్ అందరి ముందు సారీ చెప్తే అనిల్ పాండ్ అయినా కానీ, ఆ మహబూబ్ అయినా కానీ, ఎవరికైనా కానీ పబ్లిక్లో కంపల్సరీ సారీ చెప్పాల్సిందే. చెప్పకపోతే లీగల్ యాక్షన్స్ ఉంటాయి. వాళ్ళలాగా మేము పోయి మీద వాడి కొట్టడము, పబ్లిక్గా గలీజ్ మాటలు మాట్లాడడం ఎవరికి రాదు ఇక్కడ. ఎందుకంటే అందరు డీసెంట్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళలాగా రౌడీజం చేసేవాడు ఎవరు లేరు. కాబట్టి ఒక్కటే తెలియజేసుకుంటున్నాం, పబ్లిక్లో వచ్చి అందరి ముందర ఎమ్మెల్యే గారికి సారీ చెప్తే సరే, లేకుంటే యాక్షన్ ఎట్లుంటుందో మీకు కూడా యాక్షన్ కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आदाब, नमस्ते। आज जो वल्गर लैंग्वेज जो लीडर जो नाम भी लेना चाह रहा हूँ उन लोगों का, इस वजह से उनकी औकात नहीं है जिसका नाम मैं लेना चाह रहा हूँ। उनके जैसा लीडर है वैसा उनका कार्यकर्ता है। क्योंकि हम तो मनोहर रेड्डी के ऐसे कार्यकर्ता है, मनोहर रेड्डी के साथ हर वक्त रहने वाले कार्यकर्ता है। जैसे कि हम उन लोगों के साथ जो वल्गर लैंग्वेज यूज नहीं करे, आज तक कभी हिस्ट्री में किसी के ऊपर वल्गर लैंग्वेज यूज नहीं करे। ना हमारे लीडर के अंदर वो क्वालिटी है, ना हमारे अंदर वो क्वालिटी। जैसा उनका लीडर ड्रग्स माफिया जो ड्रग्स के अंदर पकड़ा गया था, वो कोई शाबाशी की बात नहीं हो, वो एक अपने आप में शर्मनाक वाकया है। तुम लोग उसको जश्न मना रहे, तो तुमसे बड़ा बेवकूफ कोई नहीं है तांडूर के अंदर। तो आप लोग समझदारी से काम करिए, क्योंकि वो लीडर कोई अच्छा लीडर नहीं है। क्योंकि उस टाइम पे आप लोग उस चीज का सप्लाई करने से है, इसलिए तुम लोग उस लीडर की तारीफ करो, उस लीडर को बाहर आने पर जश्न मना रहे, क्योंकि तुम्हारे कारोबार के अंदर डेवलप होता हो। क्योंकि तुम लोग अच्छी सोच रखकर ऐसे लीडर के पीछे काम करो। हम अभी भी आप लोगों का ऐसे वेलकम करते हैं। वेस्ट ऐसे कैंडिडेट के पीछे मत कीजिए, क्योंकि आप लोगों का फ्यूचर है, आप लोगों का मुस्तकबिल है। आप लोग तांडूर के स्टार्स है, आप तांडूर के स्टार्स जब बनेंगे, जब कांग्रेस में आएंगे, आप ऐसे लीडर के पीछे भी रहिए जो आप किसी के ऊपर उंगली उठाना नहीं, काम करके बताता। अब देखो आप लोगों का जो शर्मनाक वाकया है तांडूर के अंदर, जो रोहित रेड्डी के जो पिछले वाकयात है, उसके अंदर रोहित रेड्डी जो काम करा, उस चीज के अगर नामा लेना चाहो तो आप लोगों को शर्म के बारे आप लोगों को मालूम है, जो कोई चीज नहीं मालूम है, जो कुछ भी नहीं है। आप लोगों को हर चीज मालूम है। थोड़ा सोच समझ कर किसी के ऊपर अगर उंगली उठाना है तो सोच समझ कर उठाइए। अगर बिना वजह के अगर किसी लीडर को अगर गलत बात बोलेंगे, जैसे कि तुम्हारे लीडर के अंदर क्वालिटी तुम्हारे अंदर आई हुई है, उस चीज को चेंज करना है बोले तो आ जाओ हमारे पास। वेलकम 100% हम लोग तुम लोगों को क्लिक करेंगे। चलो जज़ाकल्लाह। आज नागुर में जो एक्स-एमएलए जो आकर जो रैली के अंदर रैली के लिए परमिशन दी, हमारी हुकूमत की तरफ से परमिशन मिला, हमारी हुकूमत की तरफ से उनको रैली के लिए आने के लिए इस्तेमाल के लिए दिए। लेकिन आज जो एक्स-एमएलए के जो उनके गैदर है, जो महबूब और अनिल ये दोनों मिलकर जो सीनन्ना का नाम लेकर जो वर्गल लैंग्वेज जो यूज करें, आप पहले ये सोचो सीनन्ना क्या चीज है। सीनन्ना करुणा में साथ देने वाले आवाम के लिए ठहरने वाले सीनन्ना है।
तांडुल टू पूरे विकाराबाद डिस्ट्रिक्ट को सैनिटाइजर पहुंचाने वाले सीनन्ना है। और जहाँ कहीं भी एक्सीडेंट होता तो सीनन्ना जाके ठहर के गवर्नमेंट हॉस्पिटल को पहुंचा के उनको साथ देने वाले सीनन्ना है। ऐसे सीनन्ना के ऊपर सीना सेठी साहब के ऊपर आप वर्गल लैंग्वेज यूज करें। आज हमें बहुत तकलीफ है पूरी तांडुल के अंदर। अगर दोबारा इसी तरह लैंग्वेज इस्तेमाल होती रहेंगी तो आप सोच लो, खबरदार है आइंदा से सीनन्ना का नाम और मनोहर रेड्डी साहब का नाम लेने पर बहुत हम इसके ऊपर सख्त से सख्त कार्रवाई का मुतालिबा करते। अगर वो आकर सही तरीके से इंसानियत के नाते अगर सीनन्ना के पास आकर माफी मांगे तो हम उसे तस्लीम करेंगे, वरना हम इसके ऊपर सख्त एक्शन का पुलिस से मुतालिबा करते हैं। अस्सलाम वालेकुम। నమస్కారాలు. ఈరోజు అనిల్ బాండ్ అనే వ్యక్తి మన రోహిత్ అన్న, మహబూబ్ గారు ఇంకా ఎవరెవరో వీడియోలో ఉన్నారు, అవి చూస్తున్నాం. అది చూస్తే మాత్రం వీళ్ళు లీడర్లా వీధి రౌడీలా అది అర్థమవుతలేదు. వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే మీరు రేపు ఈ విధంగా వీడియోలు చేస్తే రేపు ఓట్లు ఏ విధంగా అడుగుతారు ప్రజల్లో పోయి అని అడుగుతున్నాం. ఈరోజు మీరు ఏమైనా చేసుకోండి, పర్మిషన్ తీసుకున్నారు, మీరు వ్యక్తం చేయండి, కానీ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజలకు ఏ విధంగా మీరు రేపటికి సమాధానం ఇచ్చేటట్లా మీరు ఉండాలి. కానీ ఈ వీడియో చూస్తే ఏదో పెళ్లిలా జల్సల్లో ఉన్నట్లా కనిపిస్తున్నారు వీళ్ళు. నేను ఒకటే మాట్లాడుతున్నా, మీ నోట్ల నుంచి మా నాయకులు మనోరన్న కానీ సీనన్న కానీ వాళ్ళ నోటి నుంచి ఏదైనా వస్తే మీరు పర్సనల్గా ఏమైనా మాట్లాడుకుంటే ఏమైనా చేయండి. సీనన్న పేరు మన మనోరన్న పేరు ఇంకోసారి ఇప్పుడే మీరు సారీ చెప్పాలి, లేకుంటే పోలీస్ అధికారులు గిట్టంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మన ఉన్న ఎమ్మెల్యే గారి మీద కానీ సీనన్న మీద కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము సహించబోము. వెంటనే దీన్ని రిటర్న్ తీసుకొని మీరు సారీ గిట్టంగా చెప్పాలని ఈ అనిల్ గారికి ఉన్న బృందానికి అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఒక సమాధానం చెప్పేటట్లా ఉండాలి. ఒక యూత్ నాయకులు అంటారు, మీరు తప్పని పోస్టులు చేసినా ఏ విధంగా చేసినా అర్థం కాకుండా ఈ మాటలతో మీరు పబ్లిక్లో ఓడిపోయినారు. ఇలాంటితోనే రోహిత్ అన్నకు మీరు నష్టం చేసేవారు. డెఫినెట్ రేపు విధంగా ఓడతారు మీరు. ఇప్పటి నుంచే మీ అలవాటు ప్రజలకు అర్థమైపోయింది. ఏ రూట్లో తీసుకుని మనం మనవరన్నా మంచిగా చదువు చెప్పి పిల్లలకు ఉద్యోగాలు చేయాలని చూస్తున్నారు. అరే యువతకు కౌన్సిలర్లు చేసినారు. ఇక్కడ సమీర్ భాయ్ ఉన్నాడు, వసీం భాయ్ ఉన్నాడు. ఈ ఏజ్లలో కౌన్సిలర్ చేసిన దాన్ని నాయకులని నేను అడుగుతున్నాను. మేము చదువుకున్న డిగ్రీ అయిపోయిన నాకు 3-4 సంవత్సరాలు నాకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చినారు. అరే యువతకు ఒక మంచిగా మార్గం చూపెట్టేటట్ల నాయకుడు కావాలి. ఇలాంటి నాయకులకు ప్రజలు మీరు అందరూ గమనించాలి. తాండూరు ప్రజలు ఇలాంటి నాయకులకు మీరు వెంటనే దూరం పెట్టి వీళ్ళు ఇప్పుడే ఏ విధంగా ఉండాలంటే గెలిస్తే ఏ విధంగా ఉంటారు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇలాంటి మాటలు అందరికీ వస్తాయి. స్లమ్ ఏరియాలలో ఉంటారు. అరే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు సమాజంలో ఏ మెసేజ్ పోతుందని మీరు అర్థం చేసుకోవాలి. మీ మాటలు చూసి పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలా, లేకుంటే మీ వెంటనే ఈ వల్గర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. వెంటనే సమాధానం ఇచ్చి వీళ్ళు డెఫినెట్గా సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని విధంగా ఒకటే మాట్లాడుతున్నా, ఇలాంటి వాళ్ళ మీద చర్యల విధంగా తప్పకుండా మీరు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే చాలా రోజుల తర్వాత తాండ్రుకు వచ్చడం మనసాతం పలకడం కాదు ఈ నాయకులకు. కానీ మీ స్వార్థం పలకడం కాకుండా కాంగ్రెస్ పార్టీ మన మనోరణ మీద బురద తల్లడం, అబద్ధాలను మాట్లాడడం